సిద్దిపేట వేదికగా మరో ఫ్లెక్సీ వార్ జరగబోతున్నట్టుగా సమాచారం అయితే అందుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించినటువంటి గ్రామ సభలలో తమ ఎమ్మెల్యే హరీష్ రావు ఫోటో లేదంటూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజాపాలన ఫ్లెక్సీలను చించివేయడంతో ఆగ్రహానికి గురైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు రేపు పొద్దున్నే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ ప్రజాపాలన ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామని హెచ్చరిస్తున్నారు. సవాల్ కూడా విసురుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. గతంలో ఇదే హరీష్ రావు నియోజకవర్గమైనటువంటి సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో లేదనే కారణంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీని అయితే చింపినటువంటి సంఘటనలు అయితే చూసాం. పెద్ద ఎత్తున ఫ్లెక్సీ వార్ అయితే కొనసాగింది గతంలో. సో ఇదే కాంగ్రెస్ కార్యకర్తలు ఇదే క్యాంప్ కార్యాలయం వేదికగా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించబోతున్నాం అన్నట్టయితే సవాల్ విసిర సందర్భం అయితే చూస్తున్నాం. సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమాం అయితే సవాల్ విసిరారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో తమ ఫ్లెక్సీ లేవంటూ మా అధికార కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను చించివేయడంతో ఆగ్రహానికి గురయ్యామని, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సత్తా ఏంటో ఇదివరకే బీఆర్ఎస్ పార్టీ చూసిందని, తమ ఆగ్రహానికి గురికాగా తప్పదని మరోమారు ఫ్లెక్సీ వారికి సిద్ధమంటూ సవాల్ విసిరారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి తీరుతామని, సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా పాతామంటూ సవాల్ అయితే విసిరారు. సో నిన్న మొన్నే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట అసెంబ్లీ స్థానాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ ఫ్లెక్సీ వార్ ప్రాధాన్యత సంతరించుకుంది. రేపు ఉద్రిక్త వాతావరణం ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయితే ఫ్లెక్సీ వార్ కు ఎవరంతరా వాళ్ళే అయితే సిద్ధమవుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాంగ్రెస్ కార్యకర్తలు మరోసారి తమ సత్తా ఏంటో చూపించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్టయితే తెలుస్తోంది. సో దీనికి సంబంధించి సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమాం అయితే ప్రెస్ మీట్ నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకైతే సవాల్ విసిరినటువంటి సందర్భం అయితే చూడొచ్చు మనం.